రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మీసాల ప్రకాష్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రేడ్ 1 స్టేజ్ మీద మాజీ కార్పొరేటర్లు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్లీజ్ అందరూ దిగవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రమాణ స్వీకారాన్ని మీసాల ప్రకాష్ గారి మీసాల ప్రకాష్ నేను తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థకు తెలంగాణ గ్రంథాలయ చట్టం 1960లోని సెక్షన్ 10 ప్రకారంగా చైర్మన్గా నియమితులైనందున పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ వారు సంతకం చేస్తున్నారు. చప్పట్ల ద్వారా వారికి అభినందనలు. మాజీ కార్పొరేటర్ రామధర్ యాదవ్ గారు మాట్లాడవలసి స్వీకారం చేస్తున్న మీసాల ప్రకాష్ అన్న గారికి ప్రమాణ స్వీకారాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా దేవుళ్ళు కొండా దంపతులు, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రులు గౌరవనీయులు కొండా సురేఖ మేడం గారికి మరియు మన సామాన్య గారికి, రాజవరం ధనంజయ గారికి, లక్ష్మీ గారికి మరి అర్హులైన వాళ్లకు ఇచ్చేదాకా పట్టుబట్టి ఈరోజు అతనికి పార్టీ నుంచి ఈ పదవి ఇప్పించి మరి వారికి ఒక గౌరవాన్ని ఇచ్చే అవకాశం మాకు ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కూడా మరి ఎంతో కొంత ఆశపడతారు, కానీ అందరికీ కూడా అవకాశాలు రావు. ఇద్దామన్నా కూడా మనకు పదవులు ఉండవు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరొక మీసాల ప్రకాశాన్నే కాంగ్రెస్ కోసం పనిచేసిండా, మేము చేయలేదా అనేటువంటి ఆలోచన దయచేసి మీలో ఎవరికి కూడా రాకూడదు. ఎందుకంటే మన దగ్గర ఇవ్వడానికి ఇంకా పదవులు ఏమీ లేవు. కాకపోతే మనం ఈరోజు డివిజన్ అధ్యక్షులను వేస్తూ ఉన్నామో, ఇందిరమ్మ కమిటీలు వేస్తూ ఉన్నామో, ఇట్లాంటి బాధ్యతలు మీకు అప్పచెప్పినప్పుడు అవే మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పార్టీ కోసం మీ డివిజన్లలో, మీ బ్లాకులలో ఈరోజు ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. వాటిలలో పూర్తి స్థాయిలో పాల్గొని మన ఓటర్ల సంఖ్యను పెంచి మరి మనకు వచ్చే ఎన్నికల్లో మెజారిటీ వచ్చే విధంగా సహకరించాల్సిన పూర్తి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. మరి ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నవీన్ రాజ్ చాలా కష్టపడతాడు. డైరెక్షన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేస్తూ ఏ డివిజన్లో కూడా మరి పార్టీలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నవీన్ తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో, మా కొండా దంపతుల సహకారంతో, మన గోపాల్ అవినారాయణ సహకారంతో ఈరోజు ఈ యొక్క గ్రంథాలయ చైర్మన్గా నన్ను నియమింపజేసింది. మరి ముఖ్యంగా ఏంటంటే గత 36 సంవత్సరాల నుండి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ నాయకులుగా, పిసిసి సెక్రటరీగా కూడా కొనసాగుతున్నా. కాంగ్రెస్ పార్టీ కోసం 36 సంవత్సరాలు ఎంత చేసినా కూడా ఆ ప్రభుత్వం లేనప్పుడు పోరాటం చేసినప్పుడు కూడా ఎవరు కూడా సహకరించలేదు, గుర్తించలేదు. మా కొండా దంపతులు వచ్చిన తర్వాత అంతకుముందు షాయింపేటలో కానీ, పరకాలలో కానీ, వరంగల్ తూర్పులో కానీ వారి సహకారంతో ఇలా తూర్పు నియోజకవర్గంలో ఉంటే ఆ కాన్ఫరెన్స్లో షాయింపేటలో, పరకాల్లో ఉన్నప్పుడు వారు ఇక్కడ రికమెండ్ చేద్దారని అప్పుడు చెప్పడం జరిగింది. అయినా కూడా మా కొండా మురళీధరరావు గారు, మా కొండా సురేఖ గారు అప్పుడు రికమెండ్ కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు ఒత్తిడి చేయడంతో అప్పుడు రాలేకపోయింది. వాస్తవంగా మా
కొండా దంపతులు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారితో కానీ వేం నరేంద్ర రెడ్డి గారితో కానీ ప్రభుత్వంతో పట్టుబట్టి చాలాసార్లు పట్టుబట్టి ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ పదవి కోసం వారు చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందన చేసి శిరస్సు వహిస్తున్నాను.